అంజలి, శంకర్ అబద్ధం చెప్పడు. సరే, అబద్ధం చెప్పడు. మరి శవం ఏమైంది? అంజలి ప్లీజ్ ఫైర్ చేయకు. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే డౌట్ వస్తుంది. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? హారతి తీసుకోండి మామయ్య గారు. అమ్మా కృష్ణవేణి, చెప్పండి మామయ్య గారు. మన మధ్య ఉన్న అగ్రిమెంట్ గుర్తు చేద్దామని వచ్చానమ్మా. గుర్తుంది మామయ్య గారు. ఇంకో 2 గంటల్లో మనమంతా పెళ్లి కూతురు ఊరికి వెళ్తున్నాం. తెల్లవారితే పెళ్లి. అంజలి ఎవరు? మీ అక్క అలివేనిని మోసం చేసి తనెందుకు వచ్చింది? పెళ్లి గడువు ముందే చెప్తానన్నావు. అంజలి జోష్నాదేవి గారి కూతురు కాదు. అంజలి ఒక ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ అంజలి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో డీటెయిల్స్ మొత్తం 24 గంటల్లో మీకు చెప్తాను మామయ్య గారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మీరు అన్నింటికీ ప్రిపేర్డ్గా ఉండండి మామయ్య గారు. మీ సహాయం కూడా కావాలి మామయ్య గారు. ఎప్పుడన్నైతే నేను చెప్తాను. ఇంతకంటే డీటెయిల్స్ నేను ఇంకేమీ చెప్పలేను మామయ్య గారు. అమ్మా కృష్ణవేణి, ఇష్యూ కాంప్లికేటెడ్ అయితే చెప్పమ్మా. అంతవరకు వస్తే నేను ముందే మీకు చెప్పేస్తాను మామయ్య గారు. సరేనమ్మా.
సృజన్. జోష్న, ఎలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉన్నాను. అంజలికి బట్టలు పెట్టారు కదా, దానికి సంబంధించిన వీడియోలు నా సిడ్నీ ఫ్రెండ్స్కి పంపిస్తున్నాను. జోష్న, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సృజన్. లక్ష్మీనారాయణ గారింట్లో నువ్వు అంజలి ఒకే రూమ్లో ఉంటున్నారా? అవును. జోష్న, నీ కూతురు అంజలి ప్రవర్తనలో తేడా ఏమైనా గమనించావా? వాట్? అంటే సిడ్నీలో ఉన్నప్పుడు అంజలి, ఇక్కడ నువ్వు చూస్తున్న అంజలి ఇద్దరు ఒకేలా ఉన్నారా? వాట్ డూ యు మీన్? ఐ మీన్, అంజలి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏమైనా అబ్జర్వ్ చేసావా? అసలు అంజలి నీ కూతురేనా జోష్న? షట్ అప్! ఏం మాట్లాడుతున్నావు సృజన్? అంజలి నా కూతురేనా అని అంటావేంటి? అది జోష్న. యూ షట్ అప్ సృజన్. అంజలి ప్రవర్తన గురించి అబ్జర్వ్ చేయమంటావేంటి? అంజలి నా కూతురే కాదంటావా? అది కాదు జోష్న, నాకెందుకో తను నీ అంజలి కాదేమో అన్న అనుమానం వచ్చి అలా అన్నాను. సృజన్, నువ్వింకేం మాట్లాడుకో. అంజలి మనిద్దరికి పుట్టిన బిడ్డ కాదన్నా నేనేం బాధపడ్డావు, బట్ అసలు నా బిడ్డే కాదంటున్నావు. ఇది మాతృత్వాన్ని అవమానించడమే సృజన్. నా ఉద్దేశం అది కాదు జోష్న. నీ ఉద్దేశం ఇప్పుడు నాకు అర్థమైంది. అంజలి అరవింద్ని ప్రేమించి నీ ఇంటి కోడలు అవబోతోంది. ఆ రోజు ఆవేశంలో ఒప్పుకుని ఇప్పుడు మనసులో ఏదో పెట్టుకుని నెగిటివ్ గా మాట్లాడుతున్నావు. ప్లీజ్ జోష్న, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. అసలు నువ్వు ఇలా మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను హర్ట్ చేసావు సృజన్. ప్లీజ్ జోష్న. గురుదేవ, మా కాలముఖ రుద్రుడికి ఏమైంది? మా కాలముఖ రుద్రుణ్ణి శతాయుష్మాన్ భవాన్ దీవించిన 24 గంటల్లోపే ఎందుకు ఇలా జరిగింది గురుదేవా? మా చక్రవర్తిని సజీవ రూపుడిగా చూసిన వెంటనే ఇలా విగత జీవుడిగా చూడలేకపోతున్నాం గురుదేవా. మా చక్రవర్తికి ఏమైంది? బం బం భోలేనాథ్! విశ్వంభర, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళు. అలాగే గురుదేవా. బం బం భోలేనాథ్!
కాలముఖరుద్ర, నువ్వు కృష్ణవేణిని చూసి వశం తప్పావు. కృష్ణవేణి, నిన్ను వదిలిపెట్టలే. కాలముఖరుద్ర, శాంతించు. ఆవేశం అనర్థదాయకం. ఆలోచన ఫలదాయకం. నువ్వు కృష్ణవేణితో సంగమం కోసం చూశావు. అది నిన్ను స్పృహ తప్పేలా చేసింది. గురుదేవా, కృష్ణవేణి నన్ను మాయ చేసింది. మాయ కాదు, అది అమ్మవారి శక్తి. కాలముఖరుద్ర, ఆ కృష్ణవేణి పక్షం రోజుల నుంచి అమ్మవారి బొట్టు పెట్టుకొని ఉంది. ఆ బొట్టు వల్లే నువ్వు కృష్ణవేణిని తాకలేకపోయావు. ఆ శక్తి నిన్ను నిర్వీర్యం చేసి స్పృహ తప్పేలా చేసింది. గురుదేవా, బొట్టుకు అంత శక్తి ఉందా? ఆడదాని 5వ తనం యమధర్మరాజును కూడా ఓడించగలదు. బొట్టు, అందులోనూ అమ్మవారు బొట్టు నాడది సాక్షాత్తు ఓంకార స్వరూపిణి. గురుదేవా, నాకు ఆ కృష్ణవేణి కావాలి. కృష్ణవేణికి మెడలో తాళి, నుదుట బొట్టు, పాదాలకు మెట్టెలు, తలలో పూలు, చేతికి గాజులు. ఈ 5 ఉన్నంత వరకు నువ్వు కృష్ణవేణిని ఏమీ చేయలేవు. కాలముఖరుద్ర, అయితే ఆ కృష్ణవేణి పిచ్చి భర్తను చంపేస్తాను గురుదేవా. కృష్ణవేణి పుణ్యస్త్రీ, ఆమె భర్త శతాయుష్కుడు. గురుదేవా, మరి నా పగను ఎలా సాధించాలి? నేను బ్రతుకున్నానని ఆ కృష్ణవేణికి ఎలా తెలుస్తుంది? మా ఇద్దరి గత జన్మల గురించి కృష్ణవేణికి తెలియాలి. అప్పుడే కదా ఆటలో రంజు పసందు దొరికేది. కాలముఖరుద్ర, కృష్ణవేణికి తను గత జన్మలో చిన్నమ్మదేవిని అని తెలుసు, కానీ నీ గురించి తెలియదు. నువ్వు ఈ రూపంలో వెళితే ఏమీ సాధించలేవు. ఆవేశాన్ని చంపుకొని ఆలోచించి ముందడుగు వెయ్యాలి. ఏం చేయాలి గురుదేవా? సైకియాట్రిస్ట్ మనోజ్ రూపంలోకి మారు. అతని రూపంలోనే నీ పగను సాధించగలవు. అది తప్ప నీకు వేరే మార్గం లేదు. అలాగే గురుదేవా, మీరు చెప్పినట్టే చేస్తాను. అంతేకాదు, నీకున్న మంత్రశక్తి నీకు కేవలం 3 సార్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ 3 సార్లు ఆ శక్తిని ఉపయోగించుకొని నీ పగను సాధించుకో. 3 సార్లకు మించి నీకు అదనంగా ఎలాంటి మంత్రశక్తి లభించదు. గురుదేవా, ఆ 3 సార్లు లోపే ఆ కృష్ణవేణిని లోబరుచుకొని నా పగను తీర్చుకుంటాను. కార్యే ఫలసిద్ధిరస్తు. కృష్ణవేణి, ఈ కాలముఖరుద్రుడు కొత్త రూపంలో వస్తున్నాడు. కృష్ణవేణి, అక్క, ఏంటక్క ఇది? నిన్ను చెంపదెబ్బ కొట్టాను కృష్ణవేణి. నన్ను క్షమించు కృష్ణవేణి, నన్ను క్షమించు. నాన్న కళ్యాణ్తో నా పెళ్లి ఫిక్స్ చేశారు. పైగా నువ్వే ప్రపోజల్ పెట్టావు. దాన్ని నాటకం అంటున్నావు. ఇప్పుడేం చేస్తావు? నా పెళ్లి ఎలా చేస్తావు కృష్ణవేణి? మీ మావయ్యకు కళ్యాణి అలివేణిల పెళ్ళని మాటిచ్చి రేపు అరవింద్తో అలివేణి పెళ్లి ఎలా చేస్తావమ్మా?
ఇప్పటికే నీ పెళ్లితో నీ మేనమామకు దూరం అయ్యావు. ఆ రోజు పెళ్లి గొడవే, ఈ రోజు పెళ్లి గొడవే. సింహం జూలు పట్టుకుని ఊగుతున్నావు తల్లి. వదినా, అరవింద్, నీ ప్రేమ నీకు దక్కింది కదా, ఇంకా డల్గా ఉన్నావేంటి? భయంగా ఉంది వదినా. ఏమైంది అరవింద్? త్రిష్యతో నిశ్చితార్థం రోజు ఎన్ని గొడవలు జరిగాయో ఇంకా మర్చిపోలేదు వదినా. అంజలితో పెళ్లిలో కూడా అలాంటి గొడవలు జరుగుతాయేమో అని భయంగా ఉంది వదినా. అరవింద్, నువ్వు ఈ గొడవల గురించి ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉంటాను వదినా? రేపు లాస్ట్ మినిట్లో ఈ నిజాలన్నీ తెలిస్తే అటు మావయ్య గారు, ఇటు అమ్మా నాన్న అందరూ సఫర్ అవుతారు. మామ్ ఫ్యామిలీ స్టేటస్ కి, పరువు మర్యాదలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. రేపు పెళ్లిలో ఏదైనా జరిగితే తను ఎంత డిస్టర్బ్ అవుతుందో నాకన్నా ఎక్కువ నీకే బాగా తెలుసు వదినా. నా పెళ్లి వల్ల మన ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లంలో పడుతుంది వదినా. అరవింద్, నువ్వు ఆలోచిస్తున్నది కరెక్టే, బట్ ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇవన్నీ ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేం. కానీ నువ్వు భయపడుతున్నట్టుగా అలాంటి పరిస్థితులు రాకుండానే నీ పెళ్లి చేస్తాను. ప్లీజ్ బిలీవ్ మీ. అయినా నువ్వు పెళ్లి కొడుకువి. ఈ టెన్షన్స్ ఏమీ పెట్టుకోకు అరవింద్. మెహూనా, అవును, నీ ఫోన్లో ఎవరికి టచ్ లో ఉంటున్నావా? అయ్యో, ఫోన్ కాదు వదినా, తనని డైరెక్ట్ గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను. డాబా మీద నిండు చందమామ, వెన్నెల రాత్రిలో నా లవర్తో పెళ్లికి ముందు ఒక నైట్ అంతా తనతో మాట్లాడాలని ఉంది వదినా. పెళ్లికి ముందు ఆ అవకాశం వస్తుందో రాదో. దాదాహస్తు. వాట్? అవును మరిది గారు, మీ లవర్తో డాబా మీద నిండు చందమామ వెన్నెల రాత్రిలో మాట్లాడే అవకాశం నేను కల్పిస్తాను. చాలా వదినా, నువ్వు నా లవ్ గురు వదినా. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మా, పూలుకొచ్చటం అయిపోయినదా? అయిపోయింది, కట్టేసే. అట్నే. కాఫీ తీసుకోండి ప్రెసిడెంట్ గారు. పెద్దమ్మా, ఇదిగో. అసలు పాయింట్ మర్చిపోయాను. ఏమ్మా, పెళ్లి పనులన్నీ బాగానే జరుగుతున్నాయా? ఇదిగో ఇప్పుడే మొదలు పెట్టామన్నయ్య. అసలు పాయింట్ మర్చిపోయాను బావగారు. మీ జమీందారీ వియంకులకు సౌకర్యంగా ఉండేలా ఇల్లంతా బాగా డెకరేట్ చేసి పెట్టాను. మీరు కూడా ఒకసారి వచ్చి చూసుకోకూడదు? విడిదిల్లు కావాలని అడగగానే ఒప్పుకున్నాం. అదే 10,000. మళ్ళీ వచ్చి చూసుకోవడం ఎందుకు? అదే పాయింటే. బావగారు, వెళ్ళొస్తాను బావగారు. అలాగే బావగారు. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? అసలు పాయింట్ చెప్పడం మర్చిపోయాను బావగారు. ఏంటో చెప్పండి. మీరు మరోలా అనుకోరు కదా? పర్లేదు చెప్పండి.
ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ తమకంటే ఎక్కువ హోదా, తమకంటే కాస్త ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న ఇంటికి కోడలుగా పంపాలని తాపత్రయపడతారు. దానికోసం అప్పో సప్పో చేసేనా పెళ్లి చేస్తారు. కానీ మీరు మాత్రం మీ హోదాకి తాహతకి సరితూగని కోటి ఇంటికి మీ బిడ్డను కోడలుగా పంపిస్తున్నారు.